అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అంకుల్, ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందా? ఓమాశ్రమం నుంచా? లెటరా? నాకేం తెలీదమ్మా. ఒకవేళ మీ అత్తయ్యకి ఏమైనా తెలిసేమో అడుగమ్మా. సరే. అత్తయ్య. ఏమిటమ్మా? అత్తయ్య, ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా లెటర్ వచ్చిందా? లెటరా? నాకు తెలియదమ్మా. సుభాష్ అడుగు. సుభాష్. అమ్మా, ఆ లెటర్ వచ్చి వారం రోజులు అయింది కదా? అవును. అయితే ఏమిటి? మరి తెలియదని అబద్ధం. నేనే కదరా, మీ నాన్నగారు కూడా అలాగే చెప్పారు. నేను ఆయన ఫాలో అయ్యాను. ఏం డాడీ, జ్యోతి ఉద్యోగం చేయడం మీకేమన్నా అభ్యంతరం? బాలేవాడురా, ఆ పిల్ల ఉద్యోగం చేస్తే నాకేం అభ్యంతరం? నాకేం అభ్యంతరం లేదు. జ్యోతి ఉద్యోగంలో చేరితే ఇక అక్కడుండిపోవాల్సిందేగా? అవును, అక్కడే ఉండిపోవాలి. ఆశ్రమం రూల్స్ అంతే. అయితే ఆ చిన్నారి చిలకమ్మ ఇక ఈ గూట్లో ఉండదన్నమాట. డాడీ, మామూలు గాలిని పీలిస్తే అది ఊపిరై మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మన ఇంట్లో మామూలుగా ఉండే జ్యోతి 10 మంది పిల్లలకి పాఠాలు చెప్తే వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపే జ్యోతి అవుతుంది. తన జీవితంలో ఒక్కరోజైనా ఆశ్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పాలని ఆశపడుతుంది. అందుకే అప్లై చేసింది, ఇంటర్వ్యూ ఇచ్చింది, వెళ్ళడానికి సిద్ధపడింది. వెళ్ళనివ్వండి. డాడీ, మీరు ఒక మిలిటరీ ఆఫీసర్, అందుకే మీ గుండెని రాయి చేసుకోవాలి. సుభాష్. ఏంటమ్మా కంగారు? ఏం జరిగింది? ఆంటీ, డాడీకి దెబ్బలు తగిలియట, చాలా రక్తం పోయిందంట.
వరము ఏ ఆపదకైనా సంజీవిని మీరే. పప్పు, డాడీ ఈ దెబ్బ ఎలా తగిలింది? మేడం ఇట్లా ఎక్కుతుంటే కాలు జారిపడ్డాను. చాలా రక్తం పోయిందా? లేదమ్మా, నొప్పిగా ఉందా? ఉహు. నాకేం కాలేదమ్మా, నువ్వు ఊరుకో. ఎవ్వరూ ఏడవకండి, నాకేం జరగలేదు. కానీ నా గురించి మీరంతా బాధపడి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే ఆ నొప్పి దానంతట అదే మాయమైపోయింది. నాకు దెబ్బ తగిలిందని తెలియంగానే కంగారుగా పడుతూ లేస్తూ వచ్చారు. పిల్లలకి తగిలిన గాయాలకి మందు వేయండి డాక్టర్, ప్లీజ్. మీరు నా పేరు జ్యోతి సార్. ఈ ఆశ్రమంలో పనిచేయడం కోసం వచ్చాను సార్. నో, ఇది మీ పని కాదు, సార్ బాధ్యత. ఎస్, మీ బాధ్యత పిల్లలకి పాఠాలు చెప్పడమే కాదు, వీళ్ళని అల్లారు ముద్దుగా లాలించి తల్లిలా తండ్రిలా వాత్సల్యంతో ఆదరించి ఓ దేవతల వీళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటని వెయ్యాలి. ఎస్ సార్, ఐల్ డూ మై బెస్ట్. ఏం శాస్త్రి గారు, గ్రహాలు ఏమంటున్నాయి? ఏం మాట్లాడటం లేదు, సైలెంట్ గానే ఉండిపోయాయి. దండగా, శుద్ధ దండగా. ఇదిగో పంతులు గారు, అమ్మా. ఆ గ్రహాలన్నీ సైలెంట్ గా ఉంటే ఉండేవండి. మీరు నోరు తెరిచి ఆ మంచి రోజు ఏదో చెప్పండి. చెప్పడానికి ఏముందమ్మా, నాది పోలీస్ జాతకం. ఆ గ్రహాలు నన్నేమీ చేయలేవు. జ్యోతి జాతకాన్ని కూడా ఏ గ్రహం ఏమీ చేయలేదు. భరణి నక్షత్రంలో పుట్టింది, ధరణి నిలుతుంది. టీచర్ జాతకం. అవునండి, ప్రస్తుతం నాదే డేంజర్ జాతకంలా కనిపిస్తోంది. పాస్ట్ ఫ్యూచర్ కూడా మీరే ఫాస్ట్ గా చెప్పేసుకుంటుంటే ఇక ప్రజెంట్ లో ఇక్కడికి నేను ఎందుకు వచ్చినట్టు? ఊరికే గంట వాయించడానిక? దండగా, శుద్ధ దండగా. గంట వంట మీరు మీ ఇంట్లో చూసుకుందరు గాని అది కాదండి, మా ఇంట్లో ఏ శుభం జరిగినా ముహూర్తం పెట్టేది మీరు. చూడండి. అవునయ్యా, వచ్చే నెలలో ఏదో మంచి ముహూర్తం ఉంది. ముందు ఆ తుపాకి దూరంగా అవుతుంది, పొరపాటు పేలిపోయిందంటే మీకు ప్రాణాయత్తి చుట్టుకుంటుంది. ఖర్చు జరిగినా పర్వాలేదు, ముహూర్తం పెట్టడంలో ఆలస్యం చేశావంటే నిజంగానే పెట్టావు. అమ్మో! రేపే ముహూర్తం ఉన్నా కూడా నేను రెడీ. చెప్పండి. ఇక లాభం లేదండి, దండగా నేను వెళ్ళొస్తాను. ఏ ముహూర్తం పెట్టడం మర్చిపోయావా? మర్చిపోయానా? నేనా? మరి ఎందుకు వెళ్ళిపోతానంట? నేను లేకపోతే ఏమిటండి ఇది? ఈ ఇంట్లో నేను తప్ప ఎవరికి వాళ్ళే దర్జాగా ముహూర్తాలు పెట్టేసుకుంటే నేనెందుకు దండగా? నా పాండిత్యం ఎందుకు దండగా? అది కాదు పంతులు గారు, పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా మీరు రావాలి, ముహూర్తం చూడాలి. అది కదా సాంప్రదాయం. అవును. మంచి ముహూర్తం చూడండి. అమ్మా దండగా, రేపటి నుంచి ఆషాఢ మాసం వచ్చేస్తోంది. ఏ శుభకార్యాలు తలపెట్టకూడదు. పోనీ ఆ తర్వాతైనా ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేద్దామంటే అమ్మాయి గారి జాతకంలో శని గారు తొంగి తొంగి చూస్తున్నారు. నలమహారాజు అడగారిపోవటం, శకుంతల దుష్యంతుడు మర్చిపోవటం అంతా ఈ శని గారి వల్లే కదా. ఎక్కడా శని? ఎందుకు? ఆ శని గారిని కూడా కాల్చేయడానికా? దండగా, ఓ 2 నెలలు ఓపిక పట్టారంటే తనంతా తానే వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వేరే ఇంట్లోంచి వేరే గ్రహం వచ్చి మీకు మేలే చేస్తాడు. అందాక తుపాకీ లోపల పెట్టండి. తూటా దండగా. జ్యోతి, ఏంటి బాబు అర్ధరాత్రి నీ గొడవ? ప్రేమించుకునే వాళ్ళకి అర్ధరాత్రి అయితే ఏమిటి? అది సరే, ఇంటికి నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంట్లోంచా? నేను మాట్లాడుతుంది ఇంట్లోంచి కాదు, చెట్టు మీద నుంచి. అది కూడా మీ ఆశ్రమం ఎదురుకుండా ఉంది. అయ్యో రమా, నీకెందుకు వచ్చింది చెట్లకే బుద్ధి? అయ్యో సీత, అసలు నువ్వు టీచర్ ఎలా అయ్యావు? మనిషికి మూలం కోతే కదా, చెట్లు ఎక్కడం సహజమే కదా. నీ కోతి చేసలు ఏమన్నాలో తెలియడం లేదు. తెలియటానికి ఏముంది? కళ్ళు తాగిన కోతి, ప్రేమలో పడ్డ మనిషి రెండూ ఒకటే. అది సరే, నీ ఆశ్రమం ఎలా ఉంది? ఆశ్రమమా? ఇదొక దేవాలయం. దేవాలయం అయితే మరి భక్తులను ఎందుకు లోపల రానివారు? ఇంతకీ మీ దేవాలయంలో దేవుడెవరు?
ఎవరు వెళ్ళకూడదంటరా. నోరు మూసుకొని నాతో రండ్రా. వద్దు బాబోయ్, నేను ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోతాను. ఒరేయ్ ఇంత దూరం వచ్చాం, లోపల ఏముందో చూసేద్దాంరా. అయ్యి బాబోయ్ డాడీకి తెలిస్తే తెలియదులేగాని రారా. కూర్చోండి. బాబ్, నువ్వు ఆ బస్సును ఫాలో చేయి. కాపాడడానికి కాదు, వాళ్ళని కాపాడడానికి ఎవరైనా వస్తే ఆపడానికి. గో.
కమాన్ హరి అప్, త్వరగా అంబులెన్స్ ఎక్కించండి. కమాన్ క్విక్, త్వరగా. నమస్కారం కమిషనర్ గారు. నమస్తే. ఇది ఓం ఆశ్రమం బస్. మాకు ఇప్పుడే తెలిసింది. త్వరగా కానివ్వండి. కానిస్టేబుల్, డ్రైవర్ బాడీ దొరికిందా? లేదు సార్. ఆ బస్సుని డ్రైవర్ నడపలేదు. ఆశ్రమంలోనే ఓ కుర్రాడు పిల్లల్ని ఎక్కించుకొని బస్ స్టార్ట్ చేశాడు. కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, మీకెలా తెలుసు? డాడీ ఫోన్ చేశారు. డాడీయా? ఆయన ఎవరు? డాడీ అంటే ఓం ఆశ్రమం ప్రిన్సిపల్. మీరంతా ఆశ్రమంలో ఉంటున్నారా? కాదు, మేమంతా ఆశ్రమం బయట ఉంటూనే ఆశ్రమానికి సేవ చేస్తున్నాం. మీరెవరు? నేనెవరనేది కాదు, మేమంతా ఆశ్రమం సేవకులు. మాలాంటి భక్తులు సిటీలో 2 లక్షలకు పైగా ఉన్నారు. ధర్మ సంస్థల మీద మీ పోలీస్ నిఘా వేస్తే కోర్టులో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ డెడ్ బాడీస్ ని త్వరగా ఆశ్రమానికి పంపి ఏర్పాటు చేయండి. వచ్చాడు యమరాజు తెచ్చాడు పాశము కోపముతో వేటాడే మహారాజు చిన్నారి పాపల బ్రతుకులతో కరుణే మరచినాడు కటికవాడు కరుకు హృదయం కరగనీడు. ఏ కల్మషాలు లేనందుకేమో ఈ వన్నె పూలను పిలిచెను ఆ దైవం. నో ప్లీజ్ నో. పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇక మిగిలిన పన్నంతటినీ మా పిల్లలే చేస్తారు. పిల్లల్ని సమాధి చేసే వరకు వాళ్ళతో ఉండాలనే మా ఆశ. ఐఎమ్ సారీ, కానీ పోలీసులకు మా ఆశ్రమంలో ప్రవేశం లేదు. ఎందుకు? అందరినీ రక్షించేందుకు ధర్మం ఉండే చోట్లో పోలీసులు మిలిటరీ ఎందుకు? చిల్డ్రన్, నిన్న జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్య అని నాకు బాగా తెలుసు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేయడానికి ఆ భగవంతుడు స్వేచ్ఛనిచ్చాడు. ధర్మం దారి తప్పినప్పుడు దాన్ని అరికట్టడానికి భగవంతుడు మనిషికి శక్తిని కూడా ఇచ్చాడు. ఆ పని చేయడానికి ఆ భగవంతుడే ఇంకో అవతారం ఎత్తి రావాలి. వస్తాడు వస్తాడు. సార్, యాక్సిడెంట్ కాదు, మర్డర్. డాడీ, హాయ్ బేబీ. సార్, దిస్ ఇస్ ఐజీ జగన్నాథ్ స్పీకింగ్. దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ హలో. ఓమాశ్రమం పిల్లలు చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదు, అది హత్య. ఎవరయ్యా అది? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. ఓమాశ్రమం బస్సు యాక్సిడెంట్ కదా? ఎస్ సార్,
ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ అ మర్డర్. డిపార్ట్మెంట్ అంట, డిపార్ట్మెంట్. డిపార్ట్మెంటే నమ్మలేదంటే నన్ను ఎవరు నమ్ముతారు? జ్యోతి, జ్యోతి. సుభాష్, ఏంటి ఇంత అర్ధరాత్రి వచ్చావు? అయ్యో, ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంది, ఎలా వచ్చావు? తొందరగా బయటికి రా, నీతో మాట్లాడాలి. సుభాష్, ఏం నువ్వు చేస్తున్న పని? ఈ ఆశ్రమాన్ని నువ్వేమన్నావు? దేవాలయమా? అవును. ఇది దేవాలయం కాదు, శ్మశానం. సుభాష్, ఎస్, ఈ దేవాలయం కాపలా దేవుడే కదా. అలాంటప్పుడు ఈ వేటాడే కుక్కలు, తుపాకులు, ఉచ్చులు ఇవన్నీ ఎందుకు? సుభాష్, ఈ ఆశ్రమంలో పిల్లలు చనిపోయింది ఎలాగో తెలుసా? ఇలాంటి శ్మశానాలు నువ్వు ఉండటానికి వీల్లేదు. వెళ్దాం పద. అయితే నాకు మాటిస్తావా? ఏంటో చెప్పు. నేను ఇక్కడే ఉంటాను, నన్ను వదిలిపెట్టు. జ్యోతి. అవును సుభాష్, మనకున్న తెలివితేటలతో ప్రమాదంలోంచి తప్పించుకుంటాం, కానీ
ఏ పాపం తెలియని వేల మంది అనాథ పిల్లలు ఈ శ్మశానంలో కాలి బూడిదైపోవాలంటావా? అందుకు నువ్వెందుకు ఇక్కడ ఉండాలి? దానికి నేనున్నాను. ఆ దేశద్రోహుల్ని ఉరికంబం ఎక్కించే వరకు ఆ చనిపోయిన పిల్లల చావు కేకలు నా చెవిలో వినపడుతూనే ఉంటాయి. సాక్ష్యాలు లేని వాళ్ళ చావు కేకలు నీ డిపార్ట్మెంట్కి ఎందుకు వినిపిస్తాయి? అందుకే ఈ కేసుకి సాక్ష్యంగా పూర్తి ఆధారాలతో నేనే నీ దగ్గరకు వస్తాను. మాటిచ్చా, నిలబెట్టుకో ప్లీజ్. జాగ్రత్త.